బంగ్లాదేశ్లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కేవలం మత ప్రాతిపదికన జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరాయి. షరియాతుపూర్ జిల్లాలో కోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారపైన జరిగిన అమానుష దాడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక హిందువును పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి తర్వాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. షరియాతుపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. షరియాతుపూర్లో ఒక ఫార్మసీ నిర్వాహకుడైన కోకన్ దాస్ తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్తుండగా దాస్ పైన దుండగులు దాడి చేశారు. పలుమార్లు పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్టు సమీపంలో చెరువుల్లో దూకారు. ఇక రక్షించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతోటి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కొనసాగుతుండగా గత 2 వారాల్లో దేశంలోని హిందువులపైన జరిగిన 4వ దాడి ఇది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హది హత్య అనంతరం హింస చెలరేగింది. ఈ క్రమంలో హిందూ వ్యక్తులు దీపు చంద్రదాస్, అమృత మండల్ వేర్వేరు ఘటనల్లో హత్యకు గురికాగా మరో ఘటనలో బజేంద్ర బిశ్వాసను అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు. మారణ ఆయుధాలతోటి నరికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ ఘటనను వివరిస్తూ బాధితుడి భార్య సీమాదాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా తమకు ఎవరు శత్రువులు లేరని, హిందువులమనే ఒకే ఒక్క కారణంతో తన భర్తపైన దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలను రక్షిస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయి హిందువులపైన నిరంతర శత్రుత్వం కొనసాగుతుందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీలపైన దాడులు పెరిగాయని మానవ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ మతోన్మాదులకు ప్రభుత్వం పరోక్షంగా కొమ్ము కాస్తుందని విమర్శలు వస్తున్నాయి.